హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బిగ్ బాస్ సీజన్ 10 లో ఎవరెవరు రాబోతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. మీతో మాట్లాడి చాలా కాలం అయింది, మిమ్మల్ని కలిసి కూడా చాలా కాలం అయింది. సో సరికొత్తగా మనం సీజన్ 10 రివ్యూస్ అయితే ప్రజెంట్ చేయబోతున్నాం. ఈ వీడియోలో పర్టికులర్ గా ఎవరెవరు పార్టిసిపెంట్స్ రాబోతున్నారు, నాకు తెలిసి ఎక్కడ ఎవరో కూడా ఈ పేరు చెప్పుండకపోవచ్చు. అంటే నేను చెప్పిన 4-5 పేర్లు కానీ 5-6 పేర్లు కానీ మ్యాక్సిమం ఎక్కడ ఏ ఛానల్లో ఉండదు, ఎందుకంటే నేను ఎక్స్క్లూజివ్గా నేను కలెక్ట్ చేసిన పేర్లు. సో అందుకనే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రోమో గురించి మాట్లాడుకుందాం. ప్రోమో అయితే ఈసారి ఒక ర్యాప్ సాంగ్తో స్టార్ట్ చేశారు. అది మనం చూసాం. నోయల్ ఒక రేంజ్ అయితే మెయింటైన్ చేశాడు, బాగానే అనిపించింది నాకైతే. మరీ అంత బోరింగ్ అయితే లేదు, చాలా క్రిస్పీగా షార్ట్స్ అయ్యి కొంచెం కామన్ మ్యాన్స్ చూస్తున్నట్లుగా వాచ్ చేస్తున్నట్లుగా, మరీ వాళ్ళు చూపెట్టినట్టు పాప్కార్న్ తింటూ మరి మనం చూడం. బిగ్ బాస్ అనేది ఏదో థ్రిల్లర్ సినిమాలను ఓటీటీలో సినిమాలు చూసినట్టు చూడం. కొంచెం సినిమాటిక్ రేంజ్ అనేది ఇచ్చారు. ఓకే, నాగార్జున అపీరియన్స్ బాగుంది. అన్నిటికంటే కూడా బ్యాక్గ్రౌండ్ ఈసారి చాలా బాగా చేశారు. సో ఏదో అలావుద్దీన్ లాగా రావడం, అది రావడం, ఇది రావడం, ఆ కాన్సెప్ట్లన్నీ కాకుండా ప్లెయిన్గా సూట్గా సుత్తి లేకుండా అయితే ప్రోమో చెప్పారు. నాకైతే ఓకే, నచ్చింది. కొంచెం నాగార్జున చెప్తారు కానీ ఆట కాదు ఈసారి, మామూలుగా ఉండదు, ఆడించేది రఫ్ ఆట అంటారు కానీ అంత సినిమా ఉండదు. మనకి తెలిసి ఏమేమి ఉంటాయి, సప్పగానే ఉంటుంది, సోగానే ఉంటుంది షో అనేది. అది తీసుకునే పార్టిసిపెంట్స్ని బట్టే షోకి ఒక పెప్పర్ వస్తుంది. అంతేగాని ఇప్పుడు ఆల్రెడీ ఒక మ్యాట్లో చేసేవాళ్ళని కొంతమందిని, ఆ జాతి రత్నాలు కుక్కరీ షో కొంతమందిని మ్యాక్సిమం వీళ్ళే ఉన్నారు చూడండి. నేను చెప్తా కదా, వాళ్ళు సీరియల్ ఆర్టిస్టులు, రెగ్యులర్గా మన సీరియల్స్ చూసే ఆర్టిస్టులు వాళ్ళే మ్యాక్సిమం ఉంటారు. ఒకళ్ళో ఇద్దరు కొంచెం బయట నుంచి సినిమా ఫీల్డ్ నుంచి వస్తారు. అట్లా కాకుండా సెలబ్రిటీ రేంజ్ ఎవరికైతే ఉంది, సినిమా ఫీల్డ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళని అయితే తీసుకొస్తే షో మంచి రక్తి కడుతుంది, ఆసక్తికరంగా ఉంటుంది కదా. మీకు ఎవరు రావాలనుకుంటున్నారు అనేది కామెంట్ బాక్స్లో మస్ట్గా కామెంట్ చేయండి, ప్లీజ్ కామెంట్ చేయండి. అలాగే మన వీడియోని కూడా లైక్ చేయండి. నేను ఎక్కువ అడగను, మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. సో ఇక వన్ మ్యాన్ షో లాగా అయితే నడుస్తుంది. నాగార్జున చెప్పిందే వేదం చెప్పడం అన్నట్టు వీకెండ్ అలాగేనే ఉంటుంది. ఇక లాస్ట్ సీజన్ అయితే సోగా హిట్ అయిపోయింది కామన్ మ్యాన్ షో. అగ్ని పరీక్ష నుంచి కొంతమంది వచ్చారు, వాళ్ళతో కొంచెం సెలబ్రిటీలు పోరాడతాం, అది ఇది. ఇంకా ఫైనల్గా కామన్ మ్యాన్ పవన్ గెలిచాడు, మనందరం కూడా చూసాం. సో నెక్స్ట్ ఈసారి మాత్రం దశావతారం ఉన్నారు, అలాగే ఆడియన్స్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటుంది అంటున్నారు. అది కూడా చూద్దాం. నాకు తెలిసి నామినేషన్స్ అయితే కామను, ఎలిమినేషన్ కామను, అలాగే టాస్క్లు కెప్టెన్సీ కామను. ఇంకా అంతకంటే ఏం పెద్దగా డిజైన్ చేయరు. వచ్చే పార్టిసిపెంట్స్ని బట్టే ఉంటుంది. అక్కడ వాళ్ళు ఎంత బాగా గొడవ పడతారో అంత మజా వస్తుంది. బయట రివ్యూస్ చెప్పేటప్పుడు కానీ మీరు చూసేటప్పుడు కానీ మీ అభిప్రాయం నా అభిప్రాయం కొంచెం భిన్నంగా ఉన్నా మనం మాట్లాడుకునేది చాలా బాగుంటుంది. ఈసారి లైవ్ కూడా పెడతా, ఆడియన్స్ని కూడా పార్టిసిపేట్ చేయమని అడుగుతా లాస్ట్ టైం లాగానే. సో మన స్టీమ్ యాడ్లో వద్దురు కానీ మీరు అందరూ కూడా ఫటాఫట్ రివ్యూ చెప్పేసుకుందాం. షో అయితే సెప్టెంబర్లో స్టార్ట్ అవుతుంది, అందరికి ఆల్మోస్ట్ తెలిసి ఉంటుంది. ఫస్ట్ వీక్ అగ్ని పరీక్ష 2 అనేది జూలైలో స్టార్ట్ అవుతుంది. మనకి టెలికాస్ట్ చేసేసరికి ఆగస్ట్ మధ్యలోనో మిడ్లోనో ఎప్పుడో స్టార్ట్ చేసి ఒక 20 ఎపిసోడ్లో 16 ఎపిసోడ్లో లాగుతారు. సో అది అయిపోయిన తర్వాత 1 by 1 మనకి వేస్తారు. షూటింగ్ అయిపోయిన తర్వాత షోని బాగా క్రిస్పీగా చేస్తారనమాట. చాలా మంది మధ్యలో టాస్క్లు లేపేస్తూ ఉంటారు. బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చినా మనకి అంత చూపిరు. ఫైనల్గా ఆడియన్ ఓటింగ్ అంటారు, టింగ్ మనం ఓట్ వేయాలి, వాళ్ళని షోలో ఉంచుతారు. అగ్ని పరీక్ష 2 అయితే ఖచ్చితంగా స్టార్ట్ అవుతుంది. ఇక ఇందులో నుంచి ఒక 6 వచ్చే అవకాశం ఉంటుంది. 3 ఫీమేల్ ఆర్ 3 మేల్ ఆర్ 2 మేల్ ఆర్ 4 ఫీమేల్, ఎట్లయినా అంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ని బట్టి. సో వాళ్ళ తర్వాత మాట్లాడుకుందాం. ఈసారి షో చాలా ఓవర్గా ఉండబోతుంది. ఎందుకు చెప్తున్నానంటే డోస్ పెంచుతారు. లాస్ట్ టైం సీజన్లో డాడీ అనేది వర్కౌట్ అవ్వాలి. డాడీ డాటర్ కాన్సెప్ట్ అనేది కాస్త బెడ్స్ కొడితే మళ్ళీ వచ్చి ఎవరికి డాడీ ఏం డాడీ అని బర్ని బిస్కెట్ రాజేలాగా మళ్ళీ నెక్స్ట్ వచ్చినప్పుడు రీఎంట్రీలో అలాగే అయింది. ఆ తర్వాత మళ్ళీ అది కాదు ఇది కాదు నేను అట్లుండను, నో బాండింగ్స్ అన్నారు. కానీ బాండింగ్కే మెయిన్ మొగ్గు చూపుతా ఉన్నారు. దట్స్ ఓకే, అది స్క్రిప్టెడ్ లాగా పోయినా కూడా వాళ్ళ ఓన్ రియాలిటీలో పోయింది. లోగో చూసే ఉంటారు అందరూ, RRR రేంజ్ లో ఉంది. ఫైర్ అండ్ వాటర్ కంబైన్డ్ గా ఇచ్చారు లోగోలో. నేను అబ్జర్వ్ చేసింది అది. అంటే కొంచెం కూల్ గా కొంచెం ఫైర్ గా అట్లా ఉండబోతుంది సీజన్ 10. అగ్ని పరీక్షలో జడ్జిలుగా 3 ఉంటారు. మ్యాక్సిమం రాహుల్ సిప్లిగంజ్ ఉండే అవకాశం ఉంది. గీతా మాధురి, శివ బాలాజీ ఆర్ శివాజీ
శివాజీ ఉండకపోవచ్చు అనుకుంటున్నాను నేను, ఏదో సమ్ వర్క్లో. శివ బాలాజీ ఉండే అవకాశం అయితే ఉంటుంది. చూద్దాం మరి ముగ్గురు ఎవరిని సెలెక్ట్ చేస్తారని. అభిజిత్ వస్తారంటున్నారు కానీ అభిజిత్ రాడు. నెక్స్ట్ అగ్ని పరీక్ష యాంకర్ శ్రీముఖి ఉంటుంది. నెక్స్ట్ కంటెస్టెంట్స్కి వెళ్ళిపోదాం, ఫటాఫట్ చెప్పుకుందాం మనం, ఇప్పటికే లేట్ అయిపోయింది. ఫస్ట్ 10 మంది ఫిమేల్ కంటెస్ట్, 10 మంది మేల్ కంటెస్టెంట్స్ ఉండబోతున్నారు. సో 5గురు వైల్డ్ కార్డ్ వచ్చే అవకాశం ఉంటుంది. మొత్తం ఫైనల్గా 25 మందిని అయితే ఈసారి సీజన్లో ఖచ్చితంగా పంపించే ఛాన్సెస్ అయితే కనబడుతున్నాయి. సో చూద్దాం మరి 25 మంది ఒకేసారి వెళ్తారా, లేదంటే కొంతమంది ఆగుతారా, అగ్ని పరీక్షల నుంచి ఎంతమంది వస్తారు అనేది, అంటే మొత్తం ఓవరాల్ కలిపి ఒక 25 మెంబర్స్ అయితే అనుకుంటున్నారు. ఇదైతే టాక్. ఫస్ట్ మనం మేల్ కంటెస్టెంట్స్ ఎవరు రాబోతున్నారు చెప్పుకుందాం. పక్కన మీకు ఫొటోస్ పడతాయి చూడండి, మీకు ఎవరికైనా అది లేకపోతే. మ్యాక్సిమం మేడ్ ఫర్ ఈచ్ అదర్ ఉంది కదా, అదొకటి. అలాగే జాతిరత్నాలు కుక్కరీ షో ఉంది కదా, అది. అందులోంచే వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇప్పటి వరకు చాలా మందిని అప్రోచ్ అయ్యారు. అప్రోచ్ అయిన వాళ్ళ లిస్ట్ మాత్రమే చెప్తున్నాను నేను. సో ఎంతమందిని అప్రోచ్ అయ్యారు, మ్యాక్సిమం విల్లింగ్ గా ఉన్న వాళ్ళని నేను చెప్తున్నా. సో ఎక్స్క్లూజివ్ గా రిపోర్ట్ మన దగ్గర ఉండబోతుంది, ఎవరి దగ్గర లేదు. నెంబర్ 1 కమెడియన్ రాకింగ్ రాకేష్ మ్యాక్సిమం వస్తాడు, ఎందుకంటే జాతిరత్నాల్లో సో మంచి ఫామ్ లో ఉన్నాడు. అలాగే సుజాత కూడా లాస్ట్ టైం ఒక సీజన్ లో వచ్చింది. సో మ్యాక్సిమం వచ్చే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. రాకేష్ రావచ్చు, కమెడియన్ రేంజ్ లో కేటగిరీలో అయితే ఖచ్చితంగా వస్తాడు. ఇంకా నెంబర్ 2 ఇంకో కమెడియన్ కూడా రాబోతున్నారు. ప్రజెంట్ ఎక్స్ప్రెస్ హరి మంచి స్క్రిప్ట్ వర్క్ మీద ఉండిపోయాడు కాబట్టి వస్తాడని నేను అనుకోవట్లా. ఎక్స్ప్రెస్ హరి 90% రావచ్చు. మంచి సీజన్ కోసం వెయిటింగ్, ఎప్పుడు వెళ్దామా అని. ఇది మంచి అవకాశం, మ్యాక్సిమం రావచ్చు. ఒకవేళ వస్తే వీకెండ్ నాగార్జునకి ఇచ్చే ఇన్పుట్స్ కానీ అవి కానీ మనోడే రాస్తూ ఉంటాడు, రైటర్ కాబట్టి. సో మనోడు అక్కడ ఏమన్నా తగ్గిపోద్దని పంపించరా అనేది కూడా ఒకటి ఉంది. సో అతను వర్కౌట్ అవ్వకపోతే నూకరాజు అయితే డెఫినెట్ గా ఛాన్సెస్ చాలా హైగా ఉన్నాయి. ఎందుకంటే మ్యాడ్ లో టాస్క్లు ఆడతాం కానీ అవి కానీ చింపేసేయడం అందరూ ఫాలో అయితే. సో వాళ్ళ కప్పులు కూడా చాలా బాగా ఆడుతున్నారు. సో కప్పులు ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉన్నా ఆశ్చర్యం లేదు, లేదంటే తను ఒక్కడైనా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో చూద్దాం నూకరాజు ఆర్ ఎక్స్ప్రెస్ హరి నెంబర్ 2లో. సో కమెడియన్ రేంజ్ లో ఈ ఇద్దరు కమెడియన్స్ అయితే ఉన్నారు. నెంబర్ 3 ఆర్టిస్ట్ శివ, సీరియల్ ఆర్టిస్ట్ శివ. మనకు తెలుసు ప్రియాంక వుడ్ బి శివ. ప్రస్తుతం మ్యాడ్ షో కూడా చేశాడు, అందరూ చూసే ఉంటారు. ఆ షోలో కూడా మంచి అగ్రెసివ్ మామూలు లాజిక్స్ పాయింట్స్ వర్కౌట్ చేయాల. నటరాజ్ మాస్టర్ని మామూలుగా ఆడుకోవాల. సో కాబట్టి మ్యాక్సిమం శివ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. బాగా ఫేమ్ కూడా మనోడు, గత సీజన్స్ నుంచి చాలా మంది వెయిట్ చేస్తా ఉన్నారని కూడా చెప్పొచ్చు శివ గురించి. ఈ షోలో ఇంకొకరు కూడా వచ్చే అవకాశం ఉంది ఇదే షోలో, దట్ ఈస్ పవన్ కళ్యాణ్. మళ్ళా పవన్ కళ్యాణ్ ఈ పవన్ కళ్యాణ్ ఎక్కువ అవుతా ఉన్నారు కదా. సో పవన్ కళ్యాణ్ వాసంతి హస్బెండ్, మంచి లాజిక్స్ వర్కౌట్ చేస్తున్నారు, మంచి కట్అవుట్ కూడా ఉంది కాబట్టి. సో వీళ్ళిద్దరిలో ఒకళ్ళు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అంటే వెంటనే రావడానికి ఇష్టపడరు. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనేది ఎన్ని రోజులు ఉన్నారు అందులో చాలా మంది తెలుసు. అన్ని రోజులు గేమ్ ఆడి టాస్క్లు ఆడిన తర్వాత సో కాస్త రిక్రియేషన్ ఉండాలనుకుంటారు. కానీ ఇది ఎప్పుడో సెప్టెంబర్ 3 నెలల గ్యాప్ ఉంది, అప్పుడు ఏమైనా థింక్ చేసే ఛాన్స్ ఉంటుంది. మ్యాక్సిమం ఇక్కడ నుంచి అవాయిడ్ చేస్తారు చాలా మంది. మేము రాలేవండి, లాస్ట్ మినిట్ డ్రాప్ అవ్వచ్చు, చెప్పలేను కూడా. నెక్స్ట్ నెంబర్ 4 ఆర్టిస్ట్ హర్ష అందరికి తెలుసు, చాలా మందికి రైటర్, డైరెక్టర్, అలాగే డైలాగ్ రైటర్, మంచి ఆర్టిస్ట్ కూడా. సో ఆర్టిస్ట్ గా మంచి పేరు ఉంది. రీసెంట్ గా మనకి మెగాస్టార్ చిరంజీవి సినిమాలో కూడా చేశాడు. వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి ఆర్టిస్ట్ హర్ష. నెక్స్ట్ నెంబర్ 5 అడ్వకేట్ సుబ్బు రీసెంట్ గా సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయ్యాడు బికాస్ ఆఫ్ మంగ్లీ కేస్ ని డీల్ చేయడం కానీ అది కానీ. ఎట్టగేలకి బిగ్ బాస్ కి వెళ్దామని మంగ్లీ ఏదైతే ఎలిగేషన్ వేసింది, అతను వెళ్ళాలని ఫేమస్ అవ్వాలని చూస్తున్నాడు, అది అని కాదు. లాస్ట్ సీజన్ లోనే తను అప్రోచ్ అయ్యారు. యాక్చువల్ గా సమ్ కారణాల వల్ల అతను వెళ్ళలేకపోయాడు. అంటే వేరే వాళ్ళు వెళ్ళను అన్న వాళ్ళు రావడం, లాస్ట్ మినిట్ లో డ్రాప్ చేయడం ఇది కూడా జరిగింది. నేను పర్సనల్ గా కూడా మాట్లాడే ఆయనతో. మ్యాక్సిమం వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక నెంబర్ 6 హీరో రాజ్ కుమార్ ఉన్నాడు. ఒకప్పుడు బాగా సీనియర్ ఆర్టిస్ట్, మంచి సీరియల్స్ కూడా చేసాడు. తర్వాత సో జూనియర్ చిరంజీవి అని అంటారు, మెగాస్టార్ బుల్లితెర చిరంజీవి అని కూడా అంటారు. సో సీరియల్స్ లో బాగా ఫేమస్. మ్యాక్సిమం వచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయి రాజ్ కుమార్ కూడా. నెంబర్ 7 హీరో ఆర్టిస్ట్ యష్. ఇది నిరంజన్, యాక్చువల్గా బిఎస్ నిరంజన్ అనమాట అతని పేరు. స్టార్ మాలో మనకు ఒక సీరియల్ వచ్చేది ఎన్నెన్నో జన్మల బంధం, అందులో హీరో. సో యశోధర్
అనే అతని పేరు. బాగా ఫేమస్, మంచి ఫాలోవర్స్ ఉన్నారు. సో తెలుగు కూడా బాగా మాట్లాడుతూ కన్నడ సీరియల్ ప్రజెంట్ చేస్తున్నాడు. కన్నడ బిగ్ బాస్ వాళ్ళు అడిగారు యాక్చువల్గా నెక్స్ట్ షోకి, కానీ అటు కాదు ఇటు తెలుగులోకి అయితే రాబోతున్నాడు. సో మ్యాక్సిమం ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా నెంబర్ 8 కొరియోగ్రాఫర్ రాజు డి షోలో బాగా ఫేమస్. ఇప్పుడు ఇన్స్టాలో మంచి ఫాలోవర్స్ వచ్చారు. సో రీసెంట్గా కూడా ఏదో మ్యారేజ్ సంథింగ్ ఏదో జరిగింది, కపుల్ ఇది కూడా అయింది. సో మనోడు రాజు వచ్చే అవకాశం అయితే ఉంది. ఇక నెంబర్ 9, 10, 11, 12 ఈ కేటగిరీలో అగ్ని పరీక్ష నుంచి ఓ 3-2 ఖచ్చితంగా తీసుకుంటారు. ఇక్కడతో ఓ 10 మంది మేల్ కంటెస్టెంట్స్ అయితే అయ్యారు. కన్ఫర్మ్ గా వినిపించే పేర్లు చెప్పా. లాస్ట్ మినిట్ లో మారచ్చు కూడా, మారితే నేను కన్ఫర్మ్ లిస్ట్ కూడా పెడతా. నెక్స్ట్ ఇంకా ఫీమేల్ కంటెస్టెంట్స్ ఎవరు ఒక 10 మంది. సో ఫస్ట్ నాకు వినిపిస్తున్న పేరు ఏంటి అంటే నెంబర్ 1 ఇలాగే చెప్పుకుందాం, 1, 2, 3 అలాగే చెప్పుకుందాం. నెంబర్ 1 సందీప్ మాస్టర్ వైఫ్ జ్యోతి వచ్చే అవకాశాలు ఉన్నాయి. తను కూడా కొరియోగ్రాఫర్ కేటగిరీలోనే మ్యాక్సిమం వచ్చే అవకాశం ఉంది. సో జ్యోతిని తీసుకునే ఛాన్స్ ఉన్నాయి. అలాగే మనకి సీజన్ 6 లో సందీప్ మాస్టర్ వచ్చారు, మనం చూసాం కూడా. సో అప్పుడు మంచి మార్కులు కొట్టేసాడు మనోడు. తన ఒక మధ్యలోనే 6th వీక్ ఆర్ సంథింగ్ 7th వీక్ వెళ్ళిపోయాడు. అయితే ఇక్కడ ఒక విషయం చెప్తే ఏంటంటే మ్యాడ్ షో తర్వాత చాలా మంది అన్ని రోజులైతే వెళ్ళడానికి ఇష్టపడరు. నటరాజ్ మాస్టర్ వైఫ్ రీతు కూడా ఒక రేస్ లోనే ఉంది. సో మ్యాక్సిమం తిను కానీ జ్యోతి కానీ వచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయి. నెంబర్ 2 పల్లవి గౌడ జాతి రత్నాలు కుకరీ షో ప్రజెంట్ చేస్తోంది. సో పల్లవి గౌడ మీరు సీరియల్లో బాగా ఫేమస్, అలాగే మంచి ఆర్టిస్ట్ కూడా, తెలుగు బాగా మాట్లాడుతోంది బ్రహ్మాండంగా. ఈసారి 99% గ్యారంటీ బిగ్ బాస్ లోకి వచ్చేస్తుంది. నెక్స్ట్ నెంబర్ 3 తేజస్విని గౌడ గత 2 సీజన్స్ నుంచి వినిపిస్తున్న పేరు, రావాల్సిన పేరు, బట్ చాలా లేట్ అయింది. మ్యాక్సిమం వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ఈ సీజన్ లో రావచ్చు. నెంబర్ 4 కావ్య తెలుసు, సీరియల్ ఆర్టిస్ట్, అలాగే నిఖిల్తో బ్రేకప్ అయింది. ఆ తర్వాత మీకు ఇప్పుడు ఒక సుధీర్తో ఒక షో కూడా చేస్తుంది. సో ఆ షోలోంచి ఇప్పుడు స్టార్ మా సీరియల్కి కూడా కంబ్యాక్ అవ్వాలనుకుంటుంది అమ్మాయి, కాబట్టి బిగ్ బాస్ షోకి మ్యాక్సిమం వచ్చే అవకాశం ఉంది. నెంబర్ 5 ఆర్టిస్ట్ కస్తూరి యాక్చువల్గా లాస్ట్ సీజన్లోనే రావాలి, ఎందుకో మిస్ అయింది. అంటే ఒక కాంట్రాక్ట్ బ్రేక్ అయింది కాబట్టి ఆమె రాలేకపోయారు. ఇప్పుడు ఈ సీజన్లో మ్యాక్సిమం అది ఫుల్ఫిల్ చేసుకోవడం, కాస్త రెమ్యునరేషన్ ఎక్కువైనా కూడా ఒక భారీ రెమ్యునరేషన్ ఇచ్చి మరి తీసుకునే ఛాన్స్ అయితే కనబడుతున్నాయి. అలాగే హీరోయిన్ పూనం బాజ్వా చాలా సీజన్స్ లోంచి మనం చెప్పుకుంటున్న పేరు, ఈసారి సీజన్ లో రావచ్చు. ఒకవేళ అంటే లాస్ట్ టైం అప్పుడు ఆశా షైనిని తీసుకున్నారు కదా, ఆ కేటగిరీలో ఇప్పుడు ఈ హీరోయిన్ ని కూడా ట్రై చేస్తున్నారు. మ్యాక్సిమం వచ్చే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ నెంబర్ 7 ఆర్జే సునీతని అప్రోచ్ అయ్యారు. మనకి ఆర్జే కేటగిరీలో తెలుసు, మన శేఖర్ భాష వచ్చాడు, చైతన్య వచ్చాడు, ఆర్జే కేటగిరీలో చాలా మంది వచ్చారు. సో ఈసారి ఆర్జే కేటగిరీలో సునీత వచ్చే ఛాన్స్ అయితే కనబడుతున్నాయి. అప్రోచ్ అయితే జరిగింది, మరి ఏంటి సుముఖంగా ఉన్నారా లేదా అనేది చూద్దాం. మరి లాస్ట్ మినిట్ లో మారచ్చు, మనం చెప్పలేం. ఇంకా నెంబర్ 8 సో మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ బ్యాచ్కి వచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయి. అక్కడ ట్రైన్ అయిపోయిన వాళ్ళు మ్యాక్సిమం ఇక్కడికి రావచ్చు. ఏంటంటే సంధ్య పేరు అయితే వినపడుతుంది, మీకు ఫోటో అయితే కనబడుతుంది. అలాగే రీతు, నటరాజ్ మాస్టర్ వైఫ్ రీతు, వీళ్ళు మ్యాక్సిమం వీళ్ళని తీసుకునే ఛాన్స్ ఉన్నాయి. ఇంకా మిగతా వాళ్ళని అయితే అగ్ని పరీక్ష నుంచి ఒక 3 లేదా 4 ఫీమేల్ కంటెస్టెంట్స్ ని ఈసారి సెలెక్ట్ చేస్తారు. వాళ్ళు మేబీ వైల్డ్ కార్డ్ ద్వారా పంపించే అవకాశం కూడా ఉంటుంది. చాలా మంది ఒక ప్రశ్న అడిగారు, అది చెప్పేద్దాం, ఎండ్ చేసేద్దాం. ఏంటంటే లాస్ట్ సీజన్ అగ్ని పరీక్షలో సెలెక్ట్ అయిన వాళ్ళు, అంటే ఫైనల్స్ లో సెలెక్ట్ అయిన వాళ్ళని ఎవరినైనా పంపుతున్నారా? లేదు, లాస్ట్ సీజన్ అక్కడతోనే ఎండ్ అయిపోయింది, దట్స్ ఇట్. వాళ్ళు ఇంకా పార్టిసిపెంట్స్ రారు మ్యాక్సిమం, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్. మరి చూద్దాం ఎవరెవరు వస్తారు ఏంటి అనేది. అలాగే ప్లీజ్ కామెంట్ చేయండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే మీలో ఎవరికైనా కరుంగలి మాల కావాలి అంటే సో నా ఫేస్బుక్ మెసేజ్కి వచ్చి మెసెంజర్లో మీ పేరు డీటెయిల్స్ పెట్టండి, కరుంగలి మాల పంపిస్తాను. ఒక మాల 1500 ఉంటుంది, బ్రేస్లెట్ అయితే 500 ఉంటుంది. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై.